ఇజ్రాయెల్కి సొంత మిత్రులే శత్రువులు అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొన్ననే వార్నింగ్ ఇచ్చాడు కదా, ఇజ్రాయెల్కి ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతోంది, గ్రౌండ్ లెవెల్లో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోమని చెప్తుంటే వినట్లేదు. కాబట్టి క్రమంగా యూరప్ దేశాలన్నీ ఇజ్రాయెల్కి దూరం అవుతాయని, అయితే ఇజ్రాయెల్ పట్టించుకోలేదు. ఎందుకని? ప్రాణ నష్టం తము కావాలని చేయట్లేదు. హమాస్ తీవ్రవాదులే మానవ కవచాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడ్డు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళని మీరు చెప్పాల్సింది పోయి, వాళ్ళంతా మీ మాట వింటున్నారు కదా, మీరు వాళ్ళకి చెప్పాల్సింది పోయి మమ్మల్ని ఏమీ చేయొద్దంటే వాళ్ళని అడ్డు పెట్టి వాడిని వాడు కాపాడుకుంటుంటే ఆ తర్వాత మా దేశం మీదకి వస్తుంటే మేము ఎట్టా చూస్తూ ఊరుకుంటాం అన్నట్టు ఇజ్రాయెల్ చేస్తుంది. ఎవడి ఒత్తిడి తలవగ్గం, మా పని మేము చేసుకెళ్తామని చెప్తుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక ఆంక్షల కార్యక్రమం ప్రారంభించింది. అమెరికా నుంచి రైఫిల్స్ 27,000 రైఫిల్స్ తాజాగా ఇజ్రాయెల్కి వెళ్లాల్సినటువంటి కన్సైన్మెంట్ని బ్లాక్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం తీసుకున్నాడు. మరొక వైపున బ్రిటన్ కూడా కీలకమైనటువంటి నిర్ణయమే తీసుకుంది. అక్కడ అంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి రైటిస్ట్ ఐడియాలజిస్టులు, అంటే హమాస్ తీవ్రవాదుల్ని అంతం చేసి పాలస్తీనాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటూ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రిటన్లోకి రాకుండా నిషేధం విధించింది.